ఆయన సంపద సృష్టిస్తానంటే రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకి సంపద సృష్టిస్తాడేమో అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ జరుగుతున్నది ఏంటంటే సంపద సృష్టిస్తా అనే పేరుతో తనకు కావలసిన వాళ్ళకి, తన అనుచరులకి, తన మనుషులకు మాత్రమే సంపద సృష్టిస్తున్నాడనే విషయం ఇప్పుడు తెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే అందుకు సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి చేయాల్సినంత పని చేసిన తర్వాత కూడా కొన్ని పూర్తి అయినాయి, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. వాటన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అందజేసి సామాన్య ప్రజానీకము, విద్యార్థులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని అందరూ రాష్ట్రంలోని మేధావులందరూ తీవ్రంగా వ్యతిరేకించి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా వైద్యము, విద్యార్థులకు అందుబాటులో ఉండేట్టుగా వైద్య విద్యను తిరిగి గవర్నమెంట్ ద్వారానే ఆ ప్రైవేట్ కాలేజీని పూర్తి చేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నట్టుగా చేయాలి. తను చెప్తున్న ప్లాన్ ప్రకారమే 5,000 కోట్లు పెద్ద అమౌంట్ ఏం కాదు. లక్షల కోట్లు అప్పు చేస్తున్నప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టి పేద ప్రజానికి, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందించడము ఎంతైనా అవసరం ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మీ భేషజాలకు మానుకొని సామాన్య ప్రజానికానికి వైద్య విద్య అందుబాటులో ఉన్నట్టుగా మీ నిర్ణయాన్ని మార్చుకొని ఆ కాలేజీలను ప్రభుత్వ తరపున నడిపించి ప్రజలందరికీ మేలు చేయాలని కోరుతున్నాను.